ఇకనైనా ఇలాంటి అభయ లాంటి మరో ఉభయనో ఇంకేదో జరగకుండా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? కొత్త చట్టాలు వచ్చే అవకాశం? వాటికి కొన్ని వందల చట్టాలు రూపొందించారు. అవును, నిర్భయ జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి, దిశ తర్వాత రకరకాల చట్టాలు మాట్లాడుతున్నాము, రకరకాల కమిటీలు వేశారు, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఎగెయినిస్ట్ వైలెన్స్ ఎగెయినిస్ట్ ఉమెన్ అయితే నేనైతే నా అభిప్రాయం ఏంటంటే మగోడే మారాలని చెప్తా. సూపర్ సార్, మళ్ళీ మీద ఉన్నారు. కరెక్ట్. ఏ గవర్నమెంట్ చేయదు దానికి, ఏ కోర్టు చేయదు, ఏం చేయదు. నువ్వు మొగోడు మారి నువ్వు సాటి ఆడవాళ్ళని గౌరవించే స్థాయికి వచ్చేస్తే నేనేమంటా అంటే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయటం వేరు. డెమోక్రసీ వేలో నీకు ఎవరన్నా అమ్మాయి నచ్చింది అనుకో, డెమోక్రసీ వేలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి. ఓకే, వాళ్ళు రిజెక్షన్ చేసిన అనుకో, వదిలిపెట్టేయి. లవ్ చేయటం వేరు, వైలెన్స్ చేయటం వేరు. ఎక్స్ప్రెస్ చేయటం అనేది నీ హక్కు. అరే ఒక అమ్మాయి నస్తే అరే బై ఐ లవ్ యూ అని చెప్పు, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అంటది, లేదంటే వద్దురావా అంటే ఏదో ఆడికి అయిపోతుంది. ప్రేమించుకోవడం కూడా వేరు. ప్రేమించుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు వాళ్ళకలు అవి ఉంటే అది క్రైమ్, అగెనిస్ట్ క్రైమ్ అనలేం దాన్ని. వాంటెడ్లీ మనం చేసేదాన్ని వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అంటాం. ఓకే, ఆ ఉమెన్ కి మనం వైలెన్స్ చేయకూడదు. మనం ఇంతకుముందు మనం సింహం అన్నాం కదా, మనం సింహం లెక్కనే బతుకుదామని చెప్తా నేను. ఇవాళ ఎవరన్నా ఆడపిల్లల్ని చూస్తున్నా సిగ్గు అనిపిస్తుంది తెలుసా? నీ అమ్మ మనం మొగజాతి ఆనిముత్యాల కింద ఉండాలి కానీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని చేసుకుంటా వాళ్ళ మొగట మనం దోషిగా నిలబడాలి సార్. నేను చెప్తున్నా కదా, ఎవరన్నా గనక ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే, లేకపోతే ఇప్పుడు ఏదన్నా మీ మధ్యలో ఇప్పుడైనా జరుగుతుంటే ఇమ్మీడియట్లీ రాఖీ పండుగ సందర్భంగానే వెళ్ళి వాళ్ళని కన్ఫెస్ చేసి సారీ చెప్పండి. మీరు సగం నిద్రపోతారు ఇంటికి. సూపర్. రాఖీ పండుగ సందర్భంగా నేను ప్రజలందరూ మన మొగజాతి ఆనిముత్యాలు అందరికీ చెప్తానా, మీ జీవితంలో ఉన్న ప్రతి అమ్మాయి దృష్టిలో మీరు హీరోగానే బతకండి తప్ప ఒక గలీజ్ వ్యక్తి కిందనో లేకపోతే చేతగాను కిందనో దోషిగాను నిలబడకండి అని చెప్తున్నా నేను. రాఖీ హీరో అనేటోడు తెర మీద కాదా, హీరో అనేటోడు తెర మీద కాదు ఉండాల్సింది. నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులనో లేకపోతే నీ చుట్టుపక్కల సమాజంలో ఉన్న లేడీస్ నువ్వు కాపాడి వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ హీరోగా ఉండిపోదప్ప. గలీజ్ పనులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే వాళ్ళకి ఇంకోటి చేసి వాళ్ళ మనసులో గలిస్తానం వాళ్ళని చూసి నెగిటివ్ తెచ్చుకోకని చెప్తాను. వండర్ఫుల్ సార్, నిజంగా రాఖీ పండుగ అందరూ చెప్తున్నాను. కరెక్ట్, నిజంగా. అంటే ఒక పురుషుడు మారితేనే పురుషుడు మారితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎన్ని చట్టాలు ఈ ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే నిలబడతారు, లేకపోతే ఒక సీఎం పిలిపిస్తే నిలబడతారు కదా. ఒక కామన్ వ్యక్తి నేను పిలిపిస్తున్నా కదా, నేను ఆడపిల్లను కాపాడుతా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. ఒక రోజన్నా ఒక్కరోజు పెట్టుకోండి. నేను నా చుట్టుపక్కల నేను నా కుటుంబ సభ్యులను కానీ నా చుట్టుపక్కల నా ఆడపిల్లలను కానీ నేను వాళ్ళకి రక్షణగా నిలబడతా. నేను నిలబడతా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, లేకపోతే యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ లవ్వర్, ఏ పాత్ర నేను యాజ్ ఎ ఫాదర్ నేను నిలబెడతాను. ఒక్కరోజు డీపీ పెట్టుకోండి చాలు. ఆ డీపీ వల్ల మీ చుట్టుపక్కల జనాలకి అరే వీడు నా కోసం ఉన్నాడు, నా కోసం నిలబడతాడు వీడు అనే ఒక ఫీలింగ్ తెప్పిన సరిపోతుంది. సమాజంలో మార్పు వస్తుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్దాం సార్. నేనైతే మీడియాకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు ఎక్కడైనా సెన్సేషనల్ జరిగినప్పుడు ఎట్లయితే కవరేజ్ ఇస్తున్నారో శిక్షలు పడ్డప్పుడు కూడా వాటి మీద డిస్కషన్ పెట్టమని చెప్తాను నేను. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా యావజ్జీవ కారాగార శిక్ష చాలా పడతాయి, కానీ ఎవరికి తెలియదు అది. మరి ఇప్పుడు చట్టాల మీద భయం ఎందుకు లేదు? నేరం ఏమో ఓపెన్ జరుగుతుంది, శిక్ష ఏమో 4 గోడల మధ్యలో జరుగుతుంది. 4 గోడల మధ్యలో పడుతుంది. ఇంతకుముందు విలేజ్లెస్ అనేటివి చిన్న చిన్నగా ఉంటుండే, ఇంత మైగ్రేషన్ లేదు, ఇంత వ్యవస్థ లేదు. ఎవడన్నా ఒక ఆడపిల్ల మీద తప్పు చేస్తే వాని సమాజం వెలివేస్తుండే. ఆ కన్నులందరూ వాని గురించి మాట్లాడుకుంటుండే, ఏ వీడు అబ్బో వాడిని చూడగానే ఆడపిల్లలకు దూరం పెడుతుండే, అమ్మో వీడు గలీజ్ గారు రావే అని చెప్పి. ఇవాళ రేపు ఆడపిల్లలు రేపు చేసి మన పక్కన తిరుగుతున్నా కూడా అంత మనం ముచ్చ పెడుతుంటాం. తెలియదు, అది హీరో లాగా చూసే పరిస్థితి. ఇంకా వాడు తెలియకుండా కూడా మనం ముచ్చ పెడుతున్నాం, వాడు అంత ముచ్చ పెడుతుంటాడు. సామాజిక భయం ఎక్కడ ఉంది? వాడికి భయం ఎందుకు? మీ కాలనీల్లో, మీ విలేజ్లో, లేకపోతే మీ కాలనీలో, మీ ఏరియాల్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేటోడు ఉంటే వాడిని బహిరంగంగా ఆ మీటింగ్లలో అక్కడ చెప్పండి, పలానా వ్యక్తి ఒకటి తిరుగుతుండు, ఈడ ఇట్లాంటి వీని గుణం ఉంది అని చెప్పేసి. వాడు నేరం చేసిన తర్వాత అందరూ వచ్చి అవును మాకు తెలుసు వీడు మన దాగిండు, లేకపోతే అందరూ వచ్చి మనం కొట్టిండు అని చెప్తారు. కానీ మరి ఆ నేరాన్ని ముందే ఆపచ్చు కదా మీరు. సామాజిక బాధ్యత లేదా? రోజుకు ఒక 10 నిమిషాలన్నా మీ జీవితంలో, ఒక్క 10 minutes అన్న మీ జీవితంలో సమాజం కోసం ఆలోచిస్తే
రోజు కదా ఒక మీరు యోగా చేస్తావు, జిమ్ చేస్తావు, తర్వాత మందు కూర్చుంటావు, పార్టీలు పెళ్లిళ్ళు చేస్తున్నావు కదా, మరి సమాజం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించు, ఎక్కువద్దు. ఎక్కడన్నా ప్రశాంతం కూర్చొని నీకు వీలున్న దగ్గర ఎక్కడ ఒక డేలా పడుకునే ముందు, పడుకున్న తర్వాతనో, లేచిన తర్వాతనో, ఆఫీసులో, అరే నేను సమాజంలో ఉన్నా కదా, ఈ సమాజం మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించి వదిలిపెట్టేసేయండి. కరెక్ట్ 100 రోజుల్లో మీలో మార్పు వచ్చేస్తుంది. సమాజమే మారిపోతుంది. 100 రోజుల్లో మీలో మార్పు వస్తుంది. రోజు 10 నిమిషాలు 100 రోజులు కూర్చోండి, మీ బిహేవియర్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీరు అన్ని మారుతాయి. ఇవన్నీ మరి ఎందుకు చేస్తాం లేదు, మరి ఇది అందరు ఎవరు నేర్పాలా? ఇక మనమే ఉద్యోగం. మీరు అందుకే చెప్తున్నా, మీరు ఉంది కాబట్టి మీరు చెప్పండి అందరికి. ఖచ్చితంగా చెప్తాం సార్. మీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తికి, ప్రతి మగవాడు నేను మీకు రక్షణ ఉన్నా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. అది కలకత్తా కేసుకి మీకు న్యాయం జరిగినట్టే. అది కరెక్ట్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు ఒక డీపీ పెట్టుకోమని చెప్పండి. ఆడపిల్లలకు రక్షణ నేను ఉన్నా అని చెప్పి, నేను హీరోని అని చెప్పి పెట్టుకోమని చెప్పండి. మీ దమ్ముంటే మీకు కలకత్తా కేసు న్యాయం జరిగినట్టే. దమ్ముంటే సార్ కనీసం 10% అన్న నీకు నువ్వు డీపీ పెట్టుకోగలిగితే 10% క్రైమ్ తగ్గుతుంది. ఒక్క ఆడపిల్లని రక్షించదు చాలు మనం. ఒక్క ఆడపిల్ల. కరెక్ట్. నీ జీవితంలో ఎవరన్నా ఇబ్బంది ఇప్పటికైనా పెడుతుంటే పోయి వాళ్ళకి క్షమాపణ పోయి, నీ కొలీగునో లేకపోతే నీ కాలనీ మేట్నో, మీ ఊర్లో ఉన్న అమ్మాయినో నువ్వు ఏదైనా వేరే రకంగా చూసింటే పోయి వాళ్ళకి క్షమాపణ పోయి, నేను నిన్ను ఇట్లా చూసినా లేకపోతే నిన్ను ఇట్లా అనుకున్నా కాబట్టి తప్పు అవుతుంది, క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి. అంటే సార్ ఒకటి మీకు కూడా తెలుసు ఆ విషయం, ఆర్థికంగా బాగాలేని వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వాడు కొంచెం బాగుంది అనుకోండి, సెషన్ కోర్టు నుంచి పై కోర్టుకి వెళ్తాడు, పై కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు, అక్కడి నుంచి అవసరం రాష్ట్రపతి దాకా వెళ్తాడు. ఇట్లా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ప్రతి నిందితుడికి, ప్రతి నేరస్తుడికి ఒక అద్భుతమైన వెసులుబాట్లు ఉంటాయి. దీన్ని ఏం చేయలేమా? ఇది ఇంతేనా? అద్భుతమైన వెసులుబాట్లు ఉంటే ఎవరు తప్పించుకున్నాడు దేశం నుంచి? నేనైతే ఇప్పుడు యాజ్ అడ్వకేట్ ఒక కసబ్ మన దేశం మీద దాడి చేసిండు. మనం ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఈ ప్రపంచం మొత్తం చూస్తుంటే కెమెరాల ముంగట ఒక గన్ను పెట్టి మన దేశం మీద, మన అస్తిత్వం మీద, మన సమగ్రత మీద, మన సిటిజన్స్ మీద దాడి చేసిండు. ఓకే, మనం వాడిని చంపాలంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకు చంపలేదు? వాడిని బిర్యానీలు పెట్టి ఎందుకు అన్నేళ్ళు మేపాల్సి వచ్చింది? అదే ప్రాసెస్ కదా. ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటం అనేది మన చట్టము. వాడు తప్పు చేసిండని లాస్ట్ కి అయితే ఉరిదీసిండు కదా. నీకు మన భాషలో చెప్పాలంటే నీకు న్యాయం లేట్ అయితేమో కానీ కంపల్సరీ ఇదే మీరే చెప్తారు ఏమని, న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అని. అది న్యాయమే కాదు అనే మాట కూడా వింటాం మనం. అన్నిటి ప్రపంచంలో అన్నిటికీ ఉంది ఆలస్యం అమృతం విషయం అని మనమే అంటాం. మళ్ళీ నిదానమే ప్రధానం అని మనమే అంటాం. అయ్యే ఉంటాయి. అది ఏదైనా మనం కేసు టు కేసే తీసుకోవాలని చెప్తా నేను. ఆ కేసులో అర్జెన్సీ ఉందా, అర్జెన్సీ లేదా? ఇప్పుడు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ అది. ఏమడిగారు? చాలా మంది మేధావులు కావచ్చు, అంటే బీయింగ్ అడ్వకేట్ నాకు ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడు ఈ కసబ్ని మనం దలుచుకుంటే నిమిషాల్లో చంపచ్చు కదా, మనల్ని అడిగేది వాడు సార్ అని చెప్పి అడిగేళ్ళు. మన దేశం కదా, మన మీద దాడి జరిగింది కదా అని చెప్పి వాడిని చట్ట ప్రకారం మనం ఉరిదీయకపోతే, వాడిని చంపాలనుకుంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం విలువ పోతుంది. నీ ఇంటి వరకు నువ్వు ఇంట్లో కూర్చొని కసబ్ని చంపేచ్చు కదా అంటావు. మరి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ప్రపంచ దేశాలతో ముచ్చట పెట్టాలి. ముచ్చట పెట్టేటప్పుడు మీ దేశంలో ఏదో జరిగిందంట కదా అంటే ఎంత ప్రాబ్లం ఉంటది? సో ఒక విషయాన్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్ నుంచి చూడాలి మనం. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ రివల్యూషనరీ థాట్ ప్రాసెస్ నిజంగా. మగోడు మారాలి సార్, ఎన్ని చెప్పినా కూడా మగోడు మారితేనే ఆడదానికి రక్షణ ఉంటుంది. రైట్ సార్.